హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఈ వారం నామినేషన్స్ హాట్గా జరుగుతున్నాయి. ముఖ్యంగా రాయల్ క్లాన్ సభ్యులు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క రాడ్ అన్నట్టుగా పాత కంటెస్టెంట్స్కి చెప్తూ నామినేషన్స్లో తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా గంగవ్వ ఇద్దరిని నామినేట్ చేసి వారిద్దరికి స్ట్రాంగ్ పాయింట్తో 180mm రాడ్ దింపింది అని చెప్పవచ్చు. గంగవ్వ తన నామినేషన్స్లో భాగంగా మొదట విష్ణుప్రియని నామినేట్ చేసి, పిల్ల నువ్వు గేమ్ అస్సలు బాగా ఆడటం లేదు, మొదట్లో 1-2 వారాలు బాగా ఆడావు, కానీ ఆ తర్వాత నీ గేమ్ చూస్తుంటే నాకు నిద్ర వచ్చి పడిపోయాను. అలా గేమ్ ఆడుతున్నావు నువ్వు అసలుకు ఈ ఇంట్లోకి వచ్చింది గేమ్ ఆడటానికే కదా. ముఖ్యంగా అమ్మాయిలు గేమ్ ఆడితేనే అందరూ బాగా చూస్తారు. ప్రపంచమంతా చూస్తేనే బిగ్ బాస్కి కాసులు వస్తాయి. బిగ్ బాస్కి కాసులు వస్తేనే కదా మనకు ఇచ్చేది. మనం కూడా ఆ కాసుల కోసమే కదా ఇక్కడికి వచ్చింది. నువ్వు జాగీరంతా చూడకుండా నేను ఇలాగే గేమ్ ఆడతానంటే ఎలాగా? నీ కాళ్ళు బాగలేవా? నీ చేతులు బాగలేవా? నీ ఒంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? చెప్పు, బిగ్ బాస్కి చెప్దాం. లేకపోతే ఎందుకు నువ్వు గేమ్ ఆడటం లేదు అంటూ విష్ణుకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది గంగవ్వ. ఇక ఆ తర్వాత యష్మిని నామినేట్ చేసి యష్మిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది అని చెప్పవచ్చు. పిల్ల నేను ఒక పాల ప్యాకెట్ అడిగాను టీ కోసం, మాకు ఇంకా బిగ్ బాస్ ఇవ్వలేదు. మళ్ళీ మాకు బిగ్ బాస్ ఇచ్చినప్పుడు మీ పాల ప్యాకెట్ మీకు తిరిగి ఇస్తాను అని చెప్పాను. కానీ మీరు ఇదేదో ఆస్తులు మీ ఆస్తులే, మీ జాగీర్ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు. ఇక్కడ అందరం కంటెస్టెంట్స్ అందరం ఆడటానికి మాత్రమే వచ్చాము కదా. మాకు ఒక పాల ప్యాకెట్ ఇస్తే ఏమవుతుంది మీకు? ఇదేనా ఫుడ్ కాడ మీరు చూపించేది అంటూ ఫైర్ అవుతుంది. అలాగే మేము కూడా మీ మాదిరి హౌస్లోకి ఆడటానికి మాత్రమే వచ్చాము. ఇదేం నీ జాగీర్ కాదు, అందరి జాగీర్. ఇదేదో నీ ఇల్లు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు అంటూ యష్మిపై గంగవ్వ తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. మొత్తంగా గంగవ్వ, విష్ణుప్రియ అలాగే యష్మిపై ఫైర్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.